టాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలందరూ కూడా యూనివర్సల్ కథలపై ఫోకస్ చేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకి రీచ్ కావచ్చు, అలాగే మార్కెట్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచుకోవచ్చని స్టార్స్ అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్ సినిమాలు భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. ఎక్కువ భాషల్లో రిలీజ్ కావడం వలన నిర్మాతలు కూడా మంచి లాభాల్ని ఆర్జిస్తున్నారు. ఇంతకీ టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 చిత్రాల్లో ఏవేవి ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగులో అత్యధిక ఆదాయం ఆర్జించిన సినిమాల జాబితాలో చూసుకుంటే రాజమౌళి బాహుబలి 2 మూవీ టాప్ 1లో ఉంది. ఈ సినిమాపై 352 కోట్ల రూపాయల బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగింది. 508 కోట్ల రూపాయల ప్రాఫిట్ ని ఈ సినిమా ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. దీని తర్వాత అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన రెండో సినిమాగా బాహుబలి 1 నిలిచింది. మొత్తం బాహుబలి మూవీ పైన 118 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. 186 కోట్ల రూపాయల ప్రాఫిట్ దక్కించుకుంది. ఇక జక్కన్న మరో సినిమా RRR మూవీ 451 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ తో థియేటర్స్ లోకొచ్చి 163 కోట్ల 3 లక్షల రూపాయల ప్రాఫిట్ ని అందించింది. మరోవైపు చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ 29 కోట్ల 65 లక్షల రూపాయల బిజినెస్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓవరాల్ గా 127 కోట్ల 95 లక్షల రూపాయల లాభాల్ని తెచ్చిపెట్టింది. దీని తర్వాత టాప్ 5లో డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ నిలిచింది. ఈ సినిమాపై 370 కోట్ల రూపాయల బిజినెస్ కాగా ఇప్పటి వరకు 80 కోట్ల 40 లక్షల రూపాయల ప్రాఫిట్ ని అందుకుంది. హనుమాన్ ప్రాఫిట్ ని కల్కి బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో మూవీ అత్యధిక ప్రాఫిట్ సినిమాల జాబితాలో టాప్ 6లో ఉండటం చెప్పుకోదగ్గ విషయమే. ఈ సినిమా 84 కోట్ల 34 లక్షల రూపాయల బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా చేసింది. 75 కోట్ల 88 లక్షల రూపాయల ప్రాఫిట్ ని లాంగ్ రన్ లో అందుకుంది. రీజనల్ సినిమాగా వచ్చి అత్యధిక ప్రాఫిట్ సొంతం చేసుకున్న చిత్రంగా ఈ మూవీ ఉంది. ఆ తర్వాత 7వ జాబితాలో విజయ్ దేవరకొండ గీత గోవిందం నిలిచింది. ఈ మూవీ 15 కోట్ల బిజినెస్ మాత్రమే చేసిన లాంగ్ రన్ లో ఏకంగా 55 కోట్ల 43 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది. టాప్ 7 హైయెస్ట్ ప్రాఫిట్ చిత్రాల జాబితాలో గీతా గోవిందం మూవీ నిలిచింది. దీని తర్వాత హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా F2 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసి 34 కోట్ల 5 లక్షల రూపాయల వరకు సంపాదించి 8వ స్థానంలో నిలిచింది. బాస్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 48 కోట్ల 85 లక్షల రూపాయల బిజినెస్ తో 88 కోట్ల రూపాయల ప్రాఫిట్ చేసి 9వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 47 కోట్ల 52 లక్షల రూపాయల లాభంతో టాలీవుడ్ టాప్ 10 స్థానంలో రంగస్థలం మూవీ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏ సినిమాలు ఈ సినిమాలను బీట్ చేస్తాయో వేచి చూడాలి మరి.